దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో కూర్చోవడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని, నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితునని నీవు సూచనగా నీవు ప్రజల ఐగుప్తులో నుండి తోడుకొని రావలను. నిజంగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న విధానము, నేను నీకు తోడయ్యుందును. మోషేకు దేవుని యొక్క పిలుపు. ప్రియులారా, ఈ ఉదయకాలమున మన వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడయ్యుందును. ఆయన తోడయ్యున్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన మోషేను పిలిచి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నిన్ను ఐగుప్తుకి పంపుతున్నాను, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తులో నా ప్రజల యొక్క బాధను చూస్తున్నటువంటి నీవు వారిని నడిపించాలని వారితో మాట్లాడాడు. అయితే మోషే అంటున్నాడు, నేనెంతటి వాడను, నేనేపాటి వాడను ఐగుప్తులు నడిపించడానికి. అంతేకాదు, ఎవరు నిన్ను పంపారు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలంటే, నేను ఉన్నవాడును, అనువాడును అని చెప్పమన్నాడు. అవును ప్రియులారా, ఆయన ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు. నీ పితరుల దేవుడైన నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుడైన నామమును నేను ఇశ్రాయేలు యొక్క ప్రజల బాధను నేను చూచితిని, కాబట్టి వారిని ఐగుప్తు నుండి కానాను నడిపించడానికి ప్రభు నన్ను పంపించాడు అని చెప్పమన్నాడు. అవును ప్రియులారా, నిజంగా మోషే ఎంత విధేయుడు అంటే, దేవుని వాక్యానికి లోబడి 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు ఐగుప్తు నుంచి. కాల్బలం అనగా ఓన్లీ యవనస్తులే, వృద్ధులు గాక, నడిగారు గారు గాక, పశువులు గాక, అన్నీ కాక ఓన్లీ యవనస్తులే 6 లక్షల మంది. నిజంగా మోషేకు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి వారందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అద్భుతాలు చేసి ఆ ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ముందుగానే మోషేతో దేవుడు చెప్పాడు, నేను నీకు తోడయ్యుందును, నిన్ను నడిపించడానికి నేనున్నాను అని చెప్పాడు. నేను అంటే ఏం చెప్పమంటారు, నీ పేరంటే నేను ఉన్నవాడును, అనువాడును అని చెప్పమన్నాడు. అవును ప్రియులారా, ఆయన ఉన్నవాడును, అనువాడినటువంటి దేవుడు మోషే. అందుకే మోషేని గురించి ప్రభు మాట్లాడతాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్తాడు. అవును ప్రియులారా, నమ్మకంగా మరి అనేక సంవత్సరాల నుండి తన ప్రజలను నడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, అంతకుముందు మోషే నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని అన్నప్పుడు, ఇదిగో నీ అన్నయ్యన అహరోను నీకు తోడుగా ఇస్తా, నీవు అతనికి దేవుడిగా ఉండు, ఆయన నిజంగా నీకు తోడుగా ఉంటాడని చెప్పి. అవును, ఆ మాటను పట్టుకొని నిజంగా మోషే ఐగుప్తునికి వెళ్ళి అనేకమైన సూచనలు, అద్భుతాలను చేసి ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలును ఐగుప్తు నడిపించిన దేవుడు ఈ ఉదయకాలం నీకు నాకు కూడా ఆయన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడయ్యుందునని. అవును ప్రియులారా, దేవుని తోడు లేకపోతే ఒక క్షణం కూడా మనం జీవించలేం. దేవుని తోడ్పాటు మనకెంతో అవసరం ప్రియులారా. ఇది నాన్న ఇంత సమ్మర్లో, వేడిలో, భయంకరమైన ఉష్ణోగ్రతలో మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నబట్టి. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు, ఎంతోమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ భూమి మీద తుడిపెట్టబడుతున్నారు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానమును ఈ దినమంతా కూడా మనం ఎత్తిపట్టి ప్రభువును స్తుతించి, ప్రభువును ఘనపరిచి, ప్రభువును ఆరాధిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రభువా, నిజంగా మోషేను నువ్వు పిలిచిన విధానం బట్టి ఇదిగో
నేను నీకు తోడయ్యున్నాను అని చెప్పిన ఆయన ఐగుప్తులకు నడిపించి అనేకమైన అద్భుతాలు చేసి నాయన 6 లక్షల కాల్బలాన్ని తండ్రి పాలు తేనెలు ప్రవహించు కానానికి నువ్వు నడిపించినట్లుగా నాయన మార్గ మధ్యలో అనేక అద్భుతాలు చేసిన దేవుడు. అవును ప్రభా, నీ మాట వింటే, నీ మాటకు లోబడితే ఎన్నో అద్భుతాలు ఇప్పటికి కూడా మా జీవితంలో చేస్తూ వస్తున్నావు ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నావు, అందును బట్టి నేను ఘనపరుస్తున్నావు, అందును బట్టి నేను ఆరాధిస్తున్నావు. ఈ దినమంతా నీ వాగ్దానం బట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం స్తుతిస్తూ మనము ఇతరులకు కూడా షేర్ చేసి మీరు ఇతరులు దేవుని దీవెన కారకులు అవుటకు ప్రభు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.